కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. మనం గత వారంలో పుట్టుక నుండి మరణం వరకు, అంటే ఆయన జననం నుండి ఆయన శిలువ మరణం వరకు, క్రెడిల్ టు క్రాస్ అనే మాట నాకు నచ్చింది. దాన్ని అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేశారు. ఇక శిలువ గురించి కొద్ది మాటలు చెప్పాలి. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. మరి ఇప్పటి వరకు సజీవులుగా మనల్ని కాచాడు ఆయన. దానికి మనం తప్పనిసరిగా ఆయన కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించడానికి ముందు శిలువ దగ్గరికి వద్దాం. నూతన సంవత్సరం మంచిది, కానీ నూతన జీవమేనా? నూతన సంవత్సరం శుభాకాంక్షలు మంచిది, కానీ నూతన జీవితమేనా? నూతన సంవత్సర శుభాకాంక్షలు రైట్, మంచిది, కానీ ప్రభు పోలికలోనికి వచ్చేటువంటి నూతనమైన వ్యక్తిత్వమేనా? ఇది కాకపోతే ప్రయోజనం ఏంటి? ఆలోచించండి ఒకసారి. జీవితంలో తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే, పాపం పాపమే. దానిలో నుంచి వెలుపలికి రాగలగడం అనేది మాత్రం అది నూతనత్వం. అది నూతన జన్మానుభవం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది లేకపోతే ప్రయోజనం ఏం లేదు. నూతన సంవత్సరంలో తిరిగి జన్మించి నూతనంగా జన్మించిన అనుభవంలోకి వస్తే తప్ప అది నిజమైన సంతోషాన్ని మనం పొందలేం, నిజమైన ఆనందాన్ని మనం రుచించలేం, రక్షణ యందు మనం సంతోషించలేం. దానికి ముందు ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరో సంవత్సరాన్ని మీరు ఇవ్వబోతున్నారు. ఈ దినాన్న ప్రత్యేకంగా ఆయన జననం వద్ద నుండి మరణం వద్దకు వచ్చుతున్నాం. మరణం వద్ద మరణంలోకి చూపించడానికి సహాయపడండి. మీ కృపకు, మీ కాపుదలకు, మీ దయా సంరక్షణలకే వింటున్న మా ప్రియులను అప్పగించమని, రానున్న సంవత్సరం వారి జీవితాలకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగాను మేలైన సంవత్సరంగాను ఉండని అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. శిలువ వద్ద నాకు కనిపించిన వ్యక్తుల్లో జననం వద్ద కనిపించిన వ్యక్తులు వంటి వారే మరలా కనపడ్డారు ఇక్కడ. ఎలాగో నేను మీకు చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తువు కాదా? నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైది ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాటలు నిజంగానే ఒక అద్భుతాన్ని చూపిస్తాయి, ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఎందుకు అంటే అప్పటి వరకు ఈ దొంగలు కుడి ఎడమ ఉన్నవారు, ఆయనకి ఉన్నవారిలో వారు కూడా, ఒకసారి చూద్దాం, వారు కూడా ఆయన్ని అపహసించినట్టు లేఖనంలో రాసింది. వారు కూడా ఆయన అపహసించారు. ఆశ్చర్యం. అంటే అపహసించిన వారిలో ఇద్దరు ఉన్నారు, ముగ్గురు కాదు. మరి మూడో వర్గం తర్వాత చూపిస్తాను. వారు
ప్రభువుని హేళనగానే మాట్లాడారు ఇద్దరు. కానీ ఏం జరిగిందో మరి ఆశ్చర్యం జరిగింది. ఆశ్చర్యం జరిగినప్పుడు వాళ్ళు రెండుగా విడిపోయారు. అప్పటి వరకు వారిద్దరి మనసు ఒకటి, ప్రభు మనల్ని కూడా కాపాడవచ్చు కదా అని. కానీ ఇప్పుడు మాత్రం వారి మనసుల్లో వ్యత్యాసం వచ్చింది. ఎందుకు వచ్చినట్టు ఈ వ్యత్యాసం? ఇద్దరూ రెండుగా ఎందుకు విడిపోయినట్టు? చూడండి, ప్రభు తన స్వరాన్ని వారిద్దరికి వినపడజేశాడు. వారిద్దరికి వినపడజేసిన ఆ స్వరంలో ఆయన వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పడం, ఇది నిజానికి ఆశ్చర్యాన్ని కలిగించే మాట కాదు, అనలేని మాట కూడాను. ఈ మాటకు ఇద్దరు విన్నారు. ఈ మాట క్షమాపణ అనేది మానవ జాతికి అనుగ్రహించుమని సిలువలో పలికిన, మనుషులను పాపాల నుంచి రక్షించడానికి ఆయన యేసు అనే పేరు పెట్టబడిందని రాసుంటుంది లేఖనంలో. అలాంటి వాడు భూమి మీద మనిషి కుమారుని క్షమించడానికి అధికారం కలదు అన్నవాడు క్షమాపణను మానవ జాతి కోసం సిద్ధం చేస్తూ రక్తాన్ని చిందిస్తున్నాడు. క్షమించు అనే పదం ఆశ్చర్యాన్ని గురిచేసింది. ప్రభుత్వం, న్యాయస్థానం క్షమించలే, వీరికి శిక్ష విధించింది. వీరు బహుశా ఎంత పగ ఉంటుందో, బాధ ఉంటుందో. ఆ కష్టాన్ని ఎవరి మీద వెళ్ళబుచ్చారు? ప్రభు మీదే. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు కూడా అలాగే అపహసించడం రాసుంటుంది లేఖనంలో. కానీ ఈ వ్యక్తి మాత్రం కొద్దిసేపట్లోనే విన్న మాట అతని అంతరంగంలో విశ్వాసం కలుగు చేసింది. నిజంగా క్రీస్తే అని, ఈయన పరిశుద్ధుడు అని, ఈ నేరం చేయలేదు అని. ఈ మాటలు ఊరకనే ఏ వ్యక్తి పలకలేడు. విని అంగీకరించి ఒప్పించబడినవాడు తప్ప ఇలా పలకడం అనేది సాధ్యం కాదు. మనకు జననం మొదలుకొని ఆయన మరణం వరకు తెలుసు. కానీ ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన చేసిన కార్యం మాత్రం మన జీవితంలో సార్థకత కాకపోతే, మన జీవితంలో అది అన్వయించబడకపోతే, మనం అందులో పాలుపంపులు పొందకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నూతన జీవం పొందినవారం కాదు, నూతనమైన పౌరసత్వాన్ని పొందినవారం కాదు, పరలోక పౌరసత్వాన్ని, రక్షణ పొందినవారం కూడా కాదు. ఇంకా లాస్ట్ మినిట్స్ ఇకవి సిలువ మీద కొద్దిసేపట్లో వారు దించేయమంటారు, కాళ్ళు విరక్కొట్టేస్తారు, బ్లీడ్ అయిపోతుంది, చనిపోతారు ఇద్దరు దొంగలు. సరిగ్గా సమయంలో అతడు తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రభువుతో అన్నాడు, ప్రభువా, అసలు ఆ మాట ఆశ్చర్యం అండి. అతను అన్నమాట, యేసు, అవును కదా, యేసు రక్షకుడా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అంటే ఆయన రెండవసారి మరణాన్ని గెలిచి వస్తాడని కూడా అతను అంగీకరించాడనమాట. ఆయన ఒక రాజు అని అంగీకరించాడు. ఒక చిన్న మాట అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే, నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అర్థం ఏంటి? అయ్యా, నేను పొందవలసిన శిక్షను పొందుతున్నాను, నేను పాపినే, ఇప్పుడే కదా నీ ముందు ఒప్పుకున్నాను, మనకి సరి అని
నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాటలో నీ క్షమాపణ నాకు కావాలి, మీరు నాకు కావాలి. ఇదే మాట. నేను నీ రాజ్యంలో ఉండాలి. ఇది పలకగలిగిన వ్యక్తి ఒక్కడు సిలువ దగ్గర. అతడు మరణించిన మరుక్షణంలో నూతనమైన ఒక ఆధిక్యతలోనికి, నూతన జీవితంలోనికి, జీవంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. సిలువ వద్ద కనిపించిన మొదటి వ్యక్తి నాకు ఇతను. రెండో వ్యక్తి దగ్గరికి వెడదాం. రెండో వ్యక్తి లూకా సువార్త 23వ అధ్యాయంలో 47వ వచనం చూడండి. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడైండని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. విన్నారా? సిలువ వద్ద ప్రభువుని అంగీకరించి ఆయనను జ్ఞాపకం చేసుకోమని అడిగిన వ్యక్తికి శ్రేష్టమైన నూతన జీవం లభించింది. అంతేకాదు, ఇక్కడ శతాధిపతి 46వ వచనంలో రాసిన మాట ఏమిటంటే, యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని ప్రాణం విడవడం. నిజానికి ఆత్మ ప్రాణాల మీద ఏ మానవునికి అధికారం లేదు. ఆ అధికారం ఉంటే ఇలా చనిపోయే అవకాశం ఉంటే ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు, ఎప్పుడో బతికేవడం కాదు. ఈ జీవితం అనవసరం అనుకున్నప్పుడు హ్యాంగ్ చేసుకుని ప్రాణం తీసుకోవడం కాదు, ఆత్మహత్య కాదు, ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్నవాడు ఈ మాట పలికి, నేను నా ప్రాణం నీ చేతికి అప్పగిస్తున్నాను, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అనే పదం పలకడం ఉందే, ఇది ఆశ్చర్యం అనిపించింది. చెప్పి ఇలా చనిపోతాడా? అంటే ప్రాణ ఆత్మలు ఆయన చేతుల్లోనే ఉన్నాయా? ఎవరైనా ఇప్పటి వరకు ఆయన దూషించిన వారు రకరకాలుగా దూషణ చేశారే, గేలి చేశారే, అవమానించారే. కానీ వారికి 100 మంది సైనికులు అక్కడ ఉంటే అతను శతాధిపతి. అతడు ప్రభు చెప్పి చనిపోవడం చూడగానే అతనికి కనులు తెరుచుకున్నాయి. నిజంగా నీతిమంతుడితను. ఆయన పరిశుద్ధుడు అని దొంగ అన్నాడు. మనకైతే సరియే, ఆయన ఏ నేరం చేయలేదు అంటే పరిశుద్ధుడు అన్నాడు. శతాధిపతి ఆయన నీతిమంతుడు అన్నాడు. కానీ మనం అనీతిమంతులం, భక్తిహీనులం అనే సత్యం గుర్తించినట్టేగా. చాలామంది సిలువ మీద కొన్ని రోజుల పాటు వేలాడుతూనే ఉంటారట. మీరు స్పార్టకస్ అనేటువంటి బుక్ చదివితే సిలువ వేయబడిన వ్యక్తులు కనిపిస్తారు. వారు ఎన్ని దినాలు ఉన్నారో కూడా రాస్తాడు. హిస్టోరియన్స్ కూడా చెప్తారు, జోసిఫస్ లాంటి హిస్టోరియన్స్ కూడా చెప్తారు. ఒక్కొక్కరు 10 రోజులు 11 రోజులు కూడా ఉండడం, ఆ గ్రద్దలు వాలి వాళ్ళ ముఖాల మీద పొడిచి తినడం, కళ్ళు పీకేయటం, ఇది కూడా జరుగుతుంది అని చెప్పగా నేను విన్నాను. ఇక్కడ నిలబడి ఆయన ప్రాణం విడవగానే ఆయన ఎవరో నీతిమంతుడు అని. అవును, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడన్నప్పుడు ఈయన నీతిమంతుడు అంటే అర్థం ఏమిటనుకుంటున్నారు మీరు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయనలో భక్తిహీనత కానీ అవినీతి కానీ లేదు. ఆయన నీతిమంతుడు అని అంగీకరించినప్పుడు ఈ శతాధిపతి ఏమంటాడు చెప్తారా? ప్రభువుని అంగీకరించిన వాడు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆయన అనుగ్రహించే సమాధానానికి వారు వారసులవుతాడు. ఇతడు రెండో వ్యక్తి. ఇక మూడో వ్యక్తి దగ్గర కూడా మనం వెళదాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 19:34.
సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారును. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యమును చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఇది ఆయన మరణించాడు అనే సత్యం తెలియగానే అరిమత యోసేపు వెళ్ళి పిలాతుని ఆయన దేహం ఇమ్మని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన త్వరగా చనిపోయాడా అని ఆశ్చర్యపోతాడు. శవాన్ని శిలువ మీద నుంచి దింపేటప్పుడు మరణించాడు అంటేనే దింపుతారు, మరణించలేదంటే దింపడం కష్టం. చనిపోయిన తర్వాతే దింపడం అనేది ఆనాటి చట్టం. ఇది తెలియని వ్యక్తులు వారికి తోచినట్టు మాట్లాడతారు. ఆయన శిలువ మీద మరణించాడంటే రుజువు ఏమిటి అని అంటే, ఒక సైనికుడు రుజువుగా ఆయన యొక్క గుండె భాగంలో పొడిచాడు. పక్కన పొడిస్తే అది వెళ్ళి రక్తము నీరు కారాయి అనే మాటకు ఓ అద్భుతమైన వివరణ ఒక భక్తుడు రాశాడు. ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే, బ్లీడ్ అయిపోతే, ఏమీ లేకపోతే, ఇంకా ఆఖరి రక్తబొట్టు వరకు ఓడ్చిన అనుభవం కదా శిలువ దగ్గర అయినా. అలాంటి వ్యక్తిలో ఎక్కడైనా కొంచెం రక్తం మిగిలి ఉన్నా అది గుండెలో మాత్రమే ఉంటుందంటే ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు ఆ బళ్ళెం వెళ్ళి తగిలింది ఎక్కడో తెలుసా? ఆయన గుండెకు రంధ్రం పడితే ఆ బళ్ళెం వెంట నీరు రక్తం కారినాయట. అంటే ఆయన చనిపోయాడు, ఆయనలో ఇక రక్తపు చుక్క కూడా లేదు. ఆయన పొడిచిన కన్ను ఆయన్ను చూచును అన్న లేఖనం నెరవేర్చబడింది అని రాస్తారు. అంటే ఆయన చనిపోయాడా బ్రతికే ఉన్నాడా కనుక్కోవడం కోసం బళ్ళెంతో పొడవడం, పొడిచిన వాని కన్ను ఆయన్ని చూచెను అనే పదం. వాస్తవానికి చాలామంది ఆ వ్యక్తికి కన్ను ప్రాబ్లం ఉందని, ఆ రక్తం చింది కన్ను మీద పడడం వల్ల అతడు బాగుపడ్డాడని చెప్తారు. ఏమో అయి ఉండొచ్చేమో, నాకు తెలీదు. కానీ నేను నమ్మే మాట ఏమిటంటే, ఇది చూచినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతని సాక్ష్యము సత్యమే అని. మీరే ఒకసారి ఆలోచించాలి. ఆశ్చర్యంగా ఆ వ్యక్తి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా మారాడు. ఇది అనూహ్యమైన మార్పు. నేను చూశానయ్యా, ఆయన మరణించాడు. నేను పొడిచానయ్యా, నా చేత్తో బళ్ళెంతో పొడిచానయ్యా, ఆయన గుండెలోంచి నీరు రక్తం కారే. యాక్సిడెంట్లో మరణించిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టడానికి వీలు కాకపోయినప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ను బట్టి చూద్దామని చెప్పినప్పుడు గుండెనే బయటికి తీసి చూస్తారు. గుండెలో 2 బొట్లు 3 బొట్లు 4 బొట్లు మిగిలితే అవి ఉంటాయి చెప్పాడు. ఆయన భూమి మీద మరణించినవాడు. ఆయన మరణించడం యథార్థం. ఎంత త్వరగా మరణించాడు ఆయన అన్నప్పుడు పొడిచిన వాని కన్ను తెరవబడింది. అంటే ఇంత త్వరగా చనిపోవడం, ప్రాణం పెట్టడం, ఆత్మను అప్పగించడం అనేది శతాధిపతి అన్నాడు. ఇప్పుడు కబురు రాగానే ఆ దొంగ కూడా దాన్ని రుజువుపరుచుకుందాం అనుకున్నాడు. అతనికి కూడా రుజువు అయింది. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడు. సత్యాన్ని విన్నప్పుడు కానీ, సత్యాన్ని చూసినప్పుడు కానీ, విన్న వాటిని ఎరిగిన వాటిని చెప్పకుండా ఉండలేని వాడెవడు? దేవుని సాధనమైన వాడే. ఈ బళ్ళెం పట్టుకున్న వ్యక్తి సత్యాన్ని విన్నాడు, చూశాడు, వ్యక్తిగతంగా ఆ సత్యానికి సాక్షి అయ్యాడు, ఆ సత్యాన్ని ప్రకటించాడు. ఇది 3. ఇక 4వ వర్గం దగ్గరికి వద్దాం. ఇది లూకా సువార్తలో రాసింది 4వ వర్గం. లూకా సువార్త 23వ అధ్యాయంలోనే
ఇందాక మనం తీసిన 23వ అధ్యాయంలోనే 35వ వచనం. ప్రజలు నిలువబడి చూచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన యెడల తను తాను రక్షించుకొనునని అపహసించిరి. సైనికులు అపహసించారని 37వ వచనంలో రాస్తుంది. దారిని పోతున్న ప్రజలు అపహసించారని లేఖనంలో రాస్తుంది. ఇక్కడ అధికారులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. జనం దగ్గర ఏ రోజు ప్రజలే ఉన్నట్టు మరణం దగ్గర కూడా అధికారులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అధికార భయానికి, ఏమి నష్టం వస్తుందో, ఏమి శిక్ష వస్తుందో అనే భయానికి ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని అంగీకరించడానికి భయపడి ఆయన ఇచ్చే సమాధానం పొందలేకుండా మిగిలిపోవడం నూతన జన్మానుభవం కాదు. ఆ దొంగ, ఆ శతాధిపతి, ఆ పొడిచిన సైనికుడు, వారు నూతనమైన అనుభవంలోనికి వచ్చారు. ప్రభువుని గురించి నూతనమైనగా వాళ్ళు తమ సాక్ష్యాన్ని చెప్పగలుగుతారు. కానీ మీరు చెప్పగలరా? నేను కూడా అంగీకరించాను, నేను ప్రభువును కలిగి ఉన్నాను, ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నానని చెప్పగలరా? అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరిచిన నీ కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా చెల్లి ఇందిర కోసం ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ కృపాహస్తాలకే కూడి ఉన్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ, ఈ మధ్యకాలంలో తమ ఆప్తుని కోల్పోయిన కుటుంబాలను కూడా ఆదరించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక. అది ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి,
బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవుల్కా కురిసే మంచు